హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర కొనసాగుతోంది. గౌలిగూడ రామమందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు శోభాయాత్ర జరగనుంది. 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టారు. శోభాయాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. మరికాసేపట్లో గౌలిగూడ రామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. శోభాయాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ మార్గంలో శోభాయాత్ర సాగుతుందని అంశాల గురించి మనతో మాట్లాడడానికి సిపి సజ్జనార్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, ఏ భద్రతా పరంగా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగా జరుగుతుంది. ఆల్రెడీ కర్మన్ ఘాట్ నుంచి ఉదయం 10 గంటలకే స్టార్ట్ కావడం జరిగింది. కొంచెం ఆలస్యమైన అది కవర్ చేయాలని చెప్పి మనము కోరడం జరిగింది. ఇక్కడ నుంచి ఇప్పుడు గౌలిగూడ నుంచి ప్రొసెషన్ త్వరలోనే స్టార్ట్ అయిపోతుంది. ఇవి 2 ప్రొసెషన్ కూడా కోటి దగ్గర ఉన్న ఆంధ్ర బ్యాంక్ దగ్గర మర్జ్ అయ్యి అక్కడి నుంచి తాడబంద్ దాకా రాత్రి దాకా చేరే అవకాశం ఉంది. సో మొత్తం 12.5 కిలోమీటర్ ఈ ఒక్క ఉంటుంది. 2 కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. మల్కాజ్గిరి ప్లస్ హైదరాబాద్ సిటీ 2 కమిషనరేట్లు కూడా చాలా పక్కద్బందిగా ప్లాన్ చేయడం జరుగుతుంది. నేను కూడా నిన్ననే అందరూ ఆఫీసర్స్తో వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడాను. మనం డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ ద్వారా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? మొత్తం ఎంతమంది పోలీసులు ఈ భద్రతా విధుల్లో ఉంటున్నారు? ఆల్రెడీ 3000 పైన సిబ్బందిని మనం వాడడం జరుగుతుంది. మొత్తం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా మనము యూజ్ చేయడం జరుగుతుంది. సిఆర్, టాస్క్ ఫోర్సు, మన స్పెషల్ ఫోర్సెస్ కూడా యూజ్ చేసి చాలా పక్కద్బందీగా అట్లానే సీసీటీవీ ద్వారా కూడా డ్రోన్ ద్వారా కూడా మనం పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మొత్తం మీరు రూట్ ఇన్స్పెక్షన్ చేశారు, దాదాపుగా ఇటు 12 కిలోమీటర్ వరకు రూట్ మీరు తిరిగారు. ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు గమనించారా, సూచనలు ఏమైనా చేశారు? అంటే ఇబ్బంది లేదు, కానీ అక్కడ మన రైల్వే బ్రిడ్జ్ దగ్గర కొంచెం హైట్ ఇష్యూ ఉంటుంది. సో దాన్ని అట్లే బైబిల్ హౌస్ దగ్గర తీసుకోవాలని చెప్పి మనం చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మనకు సహకరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సాయంత్రం పీక్ అవర్స్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ట్రాఫిక్ ఆంక్షల పరంగా ఎలాంటి సూచనలు, సలహాలు? అంటే అందుకు ఈ ప్రొసెషన్ టైమింగ్ బట్టి మనము ప్రజలందరూ కూడా మనం ఇచ్చే అడ్వైజరీ చూసుకొని వాళ్ళ ప్లాన్ని, వాళ్ళ ట్రావెల్ ప్లాన్ని ప్లాన్ చేసుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఫైనల్ గా భక్తులకి ఆ తర్వాత నిర్వాహకులకు ఏం సూచనలు చేస్తారు? ఇది ఒక మంచి అకేషన్. సో వీర హనుమాన్ జయంతి. సో ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ పాల్గొంటుంటారు. ప్రొసెషన్లో అందరూ కూడా సక్సెస్ఫుల్గా ప్లాన్ ప్లస్ ఎంజాయ్ చేసి ఈ ఒక సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో శ్రీరామ శోభాయాత్రను ఏ విధంగా అయితే దిగ్విజయంగా పూర్తి చేశారు, సో అదే విధంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు కాబట్టి హనుమాన్ శోభాయాత్రను కూడా అదే తరహాలోనే పీస్ఫుల్ గా విజయవంతం అయ్యేలా చూడాలంటూ కూడా సిపి సజ్జనార్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి శశి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.